సో మనకి ఇక్కడ రియాక్ట్ యాప్ అనేది మనకి ఇన్స్టాల్ అయిపోయిందండి. అది ఇన్స్టాల్ అయిపోయిందంటే మనకి ఇక్కడ ఎస్ఆర్సి ఫోల్డర్ కనిపిస్తుంది. ఈ ఎస్ఆర్సి ఫోల్డర్లో వచ్చేసి యాప్.js అనేటువంటి ఒక ఫైల్ ఉంటుంది. ఈ యాప్.js ఫైల్ ఓపెన్ చేసి నేను మీకు యాప్.js కోడ్ చెప్పాను కదా, ఆ కోడ్ని ఇందులో ఉన్న కోడ్ మొత్తం డిలీట్ చేసేసి, డిఫాల్ట్గా కోడ్ ఉంటుంది ఇందులో, ఆ కోడ్ మొత్తం డిలీట్ చేసేసి నేను చెప్పినటువంటి కోడ్ని ఇక్కడ టైప్ చేయండి లేదా కాపీ పేస్ట్ చేయండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడే ఈ ఎస్ఆర్స్ అనే ఫోల్డర్లోనే welcome.js అని ఒక కొత్త ఫైల్ని తీసుకున్నాను. ఇది ఏంటంటే ఇది చైల్డ్ కాంపోనెంట్. యాప్.js అనేది ఆల్రెడీ ఉంటుంది ఇందులోనే ఎస్ఆర్సీలోని. మీరు అందులో కోడ్ అంతా డిలీట్ చేసేసి నేను చెప్పిన కోడ్ని పేస్ట్ చేసేసేయండి. welcome.js అనేటువంటి కొత్త ఫైల్ తీసుకుని, సో ఈ చైల్డ్ కాంపోనెంట్లో అక్కడ ఇది కూడా నేను చెప్పిన కోడ్ నా స్లైడ్స్లో అదే కోడ్ని ఇక్కడ కాపీ చేయండి. చేసిన తర్వాత రెండు ఫైల్స్ని సేవ్ చేయండి. Ctrl+S Ctrl+S. సేవ్ చేసిన తర్వాత టెర్మినల్లోకి వచ్చేయాలి. టెర్మినల్లోకి వచ్చేసి మయాప్ అనే ఫోల్డర్లోకి రావాలండి. సిడి మయాప్ వచ్చేసి ఇక్కడ ఏం చేస్తామంటే npm start అనేటువంటి ఒక కమాండ్ ఇస్తాం. అది ఇచ్చిన వెంటనే మనకి డిఫాల్ట్ బ్రౌజర్లో మనకి కాంపోనెంట్స్ రన్ అయ్యి అవుట్పుట్ చూపిస్తుంది. సో నేనేం చేస్తున్నాను అంటే యాప్.js ద్వారానే ఈ కోడ్ని రన్ చేసి చూస్తున్నాను తప్ప welcome.js ద్వారా కాదు. సో యాప్.js యొక్క కోడ్లో నేను ఏం చేస్తున్నానంటే ఈ వెల్కమ్ అనే కాంపోనెంట్ని ఇంపోర్ట్ చేస్తున్నాను. యాక్చువల్గా వెల్కమ్ని ఇక్కడ ఎక్స్పోర్ట్ చేశాను. సో ఈ వెల్కమ్ని యాప్.jsలో ఇంపోర్ట్ చేస్తున్నాను. ఇంపోర్ట్ చేసేసి ఆ వెల్కమ్ యొక్క అవుట్పుట్ కూడా నాకు ఈ యాప్లోనే రావాలంటే ఇలా రాయాలి. సింటాక్స్ అనేది ఇలా ఉంటుంది. ఇక్కడ కాంపోనెంట్ యొక్క పేరు ఏమైతే తీసుకున్నామో ఇక్కడ అదే నేమ్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే యాప్.jsలో ఇలా ట్యాగ్స్ రూపంలో పెట్టి రాస్తామన్నమాట. ఇక్కడ W అనేది కంపల్సరీగా క్యాపిటల్ లెటర్ ఉండాలండి. ఒకవేళ మీరు స్మాల్ లెటర్ పెట్టారనుకోండి అది HTML ట్యాగ్ లాగా తీసుకుంటుంది తప్ప కాంపోనెంట్ లాగా తీసుకోదు. ఓకే, నేను npm స్టార్ట్ అని నేను ఇప్పుడు రన్ చేసిన వెంటనే సో ఇమ్మీడియట్గా మీకు డిఫాల్ట్ బ్రౌజర్ డిఫాల్ట్ పోర్ట్ నెంబర్ దగ్గర మీకు అవుట్పుట్ చూపించేస్తుంది. సో హలో ఫ్రమ్ యాప్ కాంపోనెంట్ అండ్ హలో ఫ్రమ్ వెల్కమ్ కాంపోనెంట్. ఇవి నేను ఇవాళ ఏం చెప్పానంటే మీకు అందరికి కూడా సో కంప్లీట్గా రియాక్ట్ యొక్క ఫండమెంటల్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేశానండి. రియాక్ట్ యొక్క ఇంట్రడక్షన్, కాంపోనెంట్ అంటే ఏంటి, టైప్స్ ఆఫ్ ద కాంపోనెంట్స్ ఏమేమి ఉన్నాయి, ఫంక్షనల్ కాంపోనెంట్ అంటే ఏంటి, అండ్ ఫంక్షనల్ కాంపోనెంట్లో ఒక చిన్న కోడ్ ఎలా రాస్తాం, ఒక చైల్డ్ కాంపోనెంట్ ఒక పేరెంట్ కాంపోనెంట్ తీసుకొని దాన్ని ఎలా రన్ చేసి చూపించాలి అనేది కూడా నేను మీకు VS కోడ్లో చూపించాను. ఓకే, థ్యాంక్ యూ అండి.